next concept in profit loss, we call it as discounts and market price. Okay students, now మనకి ఇక్కడ ఒక స్మాల్ పాయింట్ ఉంటుంది. As we discussed earlier, either percentage of gain or percent loss is always expressed on CP, cost price. Percent gain or percent loss మనం CP మీద కాల్కులేట్ చేస్తాం. Whereas మరి డిస్కౌంట్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? Please remember, discount always calculate on D means discount. D means discount. Discount is always calculate on either market price, MP. Market price means MP, or list price. Okay students, LP. LP means list price. Questions లో మనం మార్కెట్ ప్రైస్ అన్న లిస్ట్ ప్రైస్ అన్న ఒకే విధంగా కన్సిడర్ చేస్తాం. సమ్ క్వశ్చన్స్ లో మార్కెట్ ప్రైస్ ని యూజ్ చేస్తారు, సమ్ క్వశ్చన్స్ లో లిస్ట్ ప్రైస్ ని యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, డెఫినేషన్ వైజ్ గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ అండ్ లిస్ట్ ప్రైస్. మనం డిస్కౌంట్ అనేది ఐదర్ మార్కెట్ ప్రైస్ మీద కానీ లిస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ వాట్ ఈస్ మీన్ బై మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ రకరకాల ఐటమ్స్ మీద మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎంఆర్పి 60, ఎంఆర్పి 80, ఎంఆర్పి 100. The price printed on the article is known as market price. Okay students, market price is nothing but MRP, maximum retail price. ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంతో దాని మీద మెన్షన్ చెప్పని ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఇస్ నోన్ యాజ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కి ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. నా వాట్ ఇస్ వన్ లిస్ట్ ప్రైస్? లిస్ట్ ప్రైస్ కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక రిక్వైర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ వెళ్ళంగానే మనకు బ్యానర్ ఏమిస్తారు? మెనూ కార్డ్. మెనూ కార్డ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ లిస్ట్ ప్రైస్. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఐటము ప్రైస్, ఐటము ప్రైస్, ఐటము ప్రైస్, లైక్ దట్. అంతేగాని ఆ ఫుడ్ మీద మనకి ప్రైస్ ఏమి ప్రింట్ చేసి ఉండదు, మెన్షన్ చేసి ఉండదు. ఆ ఫుడ్ తాలూకు మనకు ప్రైస్ తెలియాలంటే త్రూ మెనూ నుంచి మనకు తెలిసే అవకాశం ఉంది. అందువల్ల మనం ఈ మెనూ అనేది లిస్ట్ ప్రైస్కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండర్స్టాండ్? Market price means MRP, maximum retail price, the price printed in the article. Okay, list price is nothing but example is menu card. Menu card అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మీకు ముందే చెప్పాను, క్వశ్చన్స్ లో మనకి మార్కెట్ ప్రైస్ అయినా లిస్ట్ ప్రైస్ అయినా ఒకే విధంగా మనం కన్సిడర్ చేస్తాం. సమ్ క్వశ్చన్స్ లో మనకి మార్కెట్ ప్రైస్ ని ఇచ్చేస్తారు, సమ్ క్వశ్చన్స్ లో లిస్ట్ ప్రైస్ ని ఇచ్చేస్తారు. ఇక్కడ మేజర్ గా మన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మనకి గ్రూప్ ఆఫ్ డిస్కౌంట్స్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తారు, ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయమంటారు. Okay students, please see small example. A discount series, these are question. A discount series (10%, 20%) equal to single discount is dash. సింగిల్ డిస్కౌంట్ ఇస్ డాష్. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి సమ్ టైమ్స్ 2 కానీ 3 కానీ 4 కానీ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయమంటారు. సింగిల్ డిస్కౌంట్ అంటే మనం ఎలా చేయాలి? సింగిల్ డిస్కౌంట్ అంటే మీరు డైరెక్ట్గా యాడ్ చేయడం కానీ, యాడ్ చేసి బై 2 కానీ బై 3 కానీ ఆ విధంగా చేయకూడదు. యూ డోంట్ యాడ్ డైరెక్ట్లీ. ఓకే స్టూడెంట్స్, డైరెక్ట్గా మనం యాడ్ చేయడం కానీ, యాడ్ చేసి బై 2 ఆర్ బై 3 ఆర్ బై 4 ఆ విధంగా చేయకూడదు. సింగిల్ డిస్కౌంట్ అంటే ఇక్కడ స్మాల్ డిఫరెన్స్. ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ నార్మల్, ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ సెకండ్ డిస్కౌంట్ ఆన్వర్డ్స్. మనకి 10%, 20% 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, దానికి ఈక్వల్గా ఉండేది సింగిల్ డిస్కౌంట్ అడుగుతున్నారు. ఓకే స్టూడెంట్స్, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. మీరు షాప్స్ బయట బోర్డు చూస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ సీజన్స్ లో బోర్డు పెడుతుంటారు షాప్స్ బయట. ఏ విధంగా? డిస్కౌంట్ సమ్ 30% to 70%, డిస్కౌంట్ సమ్ 40% to 60%. ఏదో ఒక సిచ్యువేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ 40% to 60%. వాట్ ఈస్ మీనింగ్? డిస్కౌంట్ 40% to 60% అంటే ఏంటి? డిస్కౌంట్ 40% to 60% అంటే షాప్ కీపర్ కి మనకి 3 డిస్కౌంట్స్ ఇస్తారు. 40%, 50%, 60%. ఓకే స్టూడెంట్స్, ఈ 3 డిస్కౌంట్స్ కి
షాప్ కీపర్ మనకి సింగిల్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, సింగిల్ డిస్కౌంట్ మనం ఏం చెప్పుకున్నాం, యూ షుడ్ నాట్ యాడ్ డైరెక్ట్లీ, మీరు డైరెక్ట్గా సమ్ చేయకూడదు. సమ్ చేస్తే ఏమవుతుంది, వన్స్ అబ్జర్వ్ 40 + 50 + 60, వాట్ ఇస్ అవర్ సమ్, 150%. డిస్కౌంట్ ఇక్కడ 150%. డిస్కౌంట్ ఎక్కడైనా మనకు 150% ఉంటుందా, ఉండదు. డిస్కౌంట్ 150% అనే మీనింగ్ ఏంటి, షాప్ అయినా మనకి రిటర్న్స్ వస్తాడు అనమాట. మనం 100 పర్చేసాం అనుకోండి, ఆయనే 50 రిటర్నబుల్స్ వస్తాడు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 150%. ఓకే స్టూడెంట్స్, ఈ రకమైన డిస్కౌంట్ అనుకోండి, మనం అక్కడ ఏం పెట్టే కొనేస్తాం, ఆఖరికి మనం గడ్డి పెట్టే కొనేస్తాం. అందులో సింగిల్ డిస్కౌంట్ మీరు ఈ విధంగా యాడ్ చేయకూడదు. ఓకే, మనం ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి తీసుకున్నాను. ఇది ఎలా చేస్తాను, సింగిల్ డిస్కౌంట్ అంటే యాడ్ చేయకూడదు అని చెప్పడం గురించి ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట. సి ఈఆర్ మీకు ముందు చెప్పినట్టే 10% కమ్మా 20% 2 డిస్కౌంట్స్ ఇచ్చారు మనకి, దానికి ఈక్వల్ అయ్యేటువంటి సింగిల్ డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయాలి. యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, మనం డిస్కౌంట్ దేని మీద క్యాల్కులేట్ చేస్తాం, మార్క్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తాం. మరి ఈ క్వశ్చన్ మనకు మార్క్ ప్రైస్ ఉందా, లేదు. కానీ ఒక నెంబర్ మీరు ఎజ్యూమ్ చేసుకుంటారు. మరి మార్క్ ప్రైస్ మనం ఏం తీసుకోవచ్చు, కెన్ ఐ టేక్ 100 తీసుకోమంటారా, ప్లీజ్ ఎజ్యూమ్ మార్క్ ప్రైస్ కూడా 100. ఎందుకంటే మన డిస్కౌంట్ అనేది మార్క్ ప్రైస్ అని చెప్తాం. మార్క్ ప్రైస్ ఇయర్ ఈ డస్ నాట్ మెన్షన్. సమ్ టైమ్స్ వాళ్ళు ఇస్తారు మార్క్ ప్రైస్ 600, 800, 900, అది వాళ్ళు మెన్షన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఇచ్చింది మీరు ఇక్కడ యూజ్ చేస్తారు. ఇవ్వనప్పుడు 100 అని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి, పర్సంటేజ్ మెన్షన్ చేశారు కాబట్టి మీరు 100 అనుకుంటే ఈజీగా అవుతుంది. అండర్స్టాండ్. మనం ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ డిస్కౌంట్ నార్మల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. వాట్ ఇస్ అవర్ ఫస్ట్ డిస్కౌంట్, 10%. 10% మనం 100 మీద క్యాల్కులేట్ చేస్తాం. అందులో 10% మీకు తెలుసు, 10/100 100, బై 100 బై కట్ అయిపోతుంది, 10 వస్తాయి. 100 10% అంటే మనకు 10 వస్తాయి. 100లో 50% 50, 100లో 40% 40. అదేవిధంగా 100లో 10% 10. డిస్కౌంట్ మీన్స్ మైనస్ ఆర్ ప్లస్, మైనస్ మనం మైనస్ చేస్తాం. డిస్కౌంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ చేస్తాం. బ్యాలెన్స్ ఇస్ 90. నా వాట్ ఇస్ సెకండ్ డిస్కౌంట్, 20%. సెకండ్ డిస్కౌంట్ మనం దేని మీద క్యాల్కులేట్ చేయాలి, రెస్ట్ ఆఫ్ ద మనీ. ప్లీజ్ రిమెంబర్, ఇందాక స్మాల్ చేంజ్ ఉంటుందని చెప్పాను మీకు. ఆ స్మాల్ చేంజ్ అంటే ఏంటంటే ఇదే అనమాట. సెకండ్ డిస్కౌంట్ నుంచి మనం రెస్ట్ ఆఫ్ ద మనీ, రిమైనింగ్ మనీ మీద క్యాల్కులేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, 100 మీద కాదు, ఫస్ట్ డిస్కౌంట్ ఒకటే మనం 100 మీద క్యాల్కులేట్ చేస్తాం. బ్యాలెన్స్ ఇస్ 90. సెకండ్ డిస్కౌంట్ మనం 90 మీద చెప్పాలి. అంటే 20% 90 చెప్పాలి మనం. 20% వాల్యూ 90 అని మీకు తెలుసు. 20/100 90. మనకి డినామినేటర్ 2 zeros, 5 2s కట్ అయిపోతాయి. మనకి 2 × 9 మిగులుతుంది. క్యాలిక్యులేషన్ కొంచెం మీరు ఫాస్ట్ ఉండాలి. 18. డిస్కౌంట్ మీన్స్ అగైన్ మైనస్ 90 - 1872. ఓకే, ఒకవేళ థర్డ్ డిస్కౌంట్ కూడా మెన్షన్ చేశారు అనుకోండి, అది దేని మీద మనం చెప్పాలి, 70 మీద చెప్పాలి. అండర్స్టాండ్. సి ఇక్కడ మనకి 2 డిస్కౌంట్స్ మెన్షన్ చేశారు. నా వాట్ ఈస్ 72, టెల్ మీ. ఎస్పీ. డిస్కౌంట్స్ ముందున్న వాల్యూని ఏమంటాం మనం, ఎంపీ. డిస్కౌంట్స్ పోగా మిగిలిందని ఏమంటాం మనం, ఎస్పీ. మనకి మార్క్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 72. ఈ 2 యూజ్ చేసి మనం డిస్కౌంట్ చెప్పొచ్చు. వాట్ ఈస్ డిస్కౌంట్, డిస్కౌంట్ ఈక్వల్ ఎంపీ మైనస్ ఎస్పీ. ఓకే, అవర్ ఎంపీ is 100, SP is 72. 100 - 72, what is the balance, 28. Per 100 28, therefore we say 28% is answer. ఓకే స్టూడెంట్స్, ఆన్సర్ మనకి 28% అవుతుంది. అంటే 10% కాబట్టి 20%, 2 డిస్కౌంట్స్ ఇచ్చినా 28% అండ్ సింగిల్ డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూ సేమ్. ఇక్కడ ఎంత అవుతుందో అక్కడ కూడా ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత తగ్గుతుందో అక్కడ కూడా ఎంత తగ్గుతుంది. అండర్స్టాండ్. This is our manual method. Our easy method is, please remember, simple method is, please follow this shortcut method in our competitive exams. As we discussed earlier, మనం ముందు డిస్కస్ చేసినట్లే మనం డిస్కౌంట్ దేని మీద చెప్తాం, మార్కర్ ప్రైస్ మీద చెప్తాం. మార్కర్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేశారా, చేయలేదు, కానీ మీరు 100 అని ఎజ్యూమ్ చేసుకుంటారు. ఓకే, మనం ఫస్ట్ డిస్కౌంట్ 10% ఇచ్చారు, సెకండ్ డిస్కౌంట్ 20% మెన్షన్ చేశారు. డిస్కౌంట్ మైనస్ 100 మైనస్ డిస్కౌంట్ అంటే ఒక రకమైన డిక్రీజ్ కాబట్టి సబ్ట్రా ఫ్రమ్ 100%. వాట్ ఇస్ ద బ్యాలెన్స్, 100% మైనస్ 10%, 90%, 90/100. సెకండ్ వాల్యూ కూడా మనం 100% సప్లై చేస్తాం, బ్యాలెన్స్ 80%, 80/100. ఓకే స్టూడెంట్స్, అవర్ ఎంపీ is 100 into 100% minus 10%, 90%, 90/100. Here also 100% minus 20%, 80%, 80/100. Okay, now please simplify.
సింప్లికేషన్ పార్ట్ యు ఆర్ వెరీ ఫెమిలియర్. బై 100 గెట్ క్యాన్సిల్. మనం జీరోస్ రిమూవ్ చేయొచ్చు. 9872. టెల్ మీ వాట్ ఈస్ 72? SP సెల్లింగ్ ప్రైస్. ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్, డిస్కౌంట్స్ కి ముందున్న వాల్యూని మనం మార్కెట్ ప్రైస్ అంటాం, డిస్కౌంట్స్ పోగా మిగిలిన దాన్ని SP అని చెప్పేసి అంటాం. MP 100, SP 72. వాట్ ఈస్ డిస్కౌంట్? MP మైనస్ SP 100 minus 72, 28. Per 100, 28. Therefore, we say 28%. Okay, students. Sometimes what is SP అని చెప్పేసి కూడా అడుగుతారు. అప్పుడు ఈ స్టెప్ మీరు ఆపవచ్చు. ఓకే స్టూడెంట్స్, డిస్కౌంట్స్ కాబట్టి 100 minus 72, 28%. అది ఓన్లీ SP అంటే ఈ స్టెప్ మీరు ఆపవచ్చు. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ఈజీ మెథడ్, దీస్ ఆర్ సింపుల్ మెథడ్. ఓకే, నా మరి 10% 20% 2 డిస్కౌంట్స్ ఇచ్చినా 28% సింగిల్ డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూ సేమ్ అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇలా చెప్పడం వల్ల బెనిఫిట్ ఏంటి? షాప్ కీపర్స్ ఈ విధంగా ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు? కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా మెన్షన్ చేస్తారు అన్నమాట. దీనికంటే కూడా ఇది మనకి అట్రాక్షన్ ఉంటుంది. మనకి జనరల్గా 30% అనిపిస్తుంది, కానీ యాక్చువల్ వచ్చేది మాత్రం 28%. టు అట్రాక్ట్ ద కస్టమర్స్ ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ ఫాలో దిస్ ఈజీ మెథడ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. Very, very important for complex exams. Please see one more question. This is our question. Please try to understand the question. A discount series. $10 comma, 30% comma, 10% comma is equal to single discount is dash. ఓకే స్టూడెంట్స్, దిస్ ఆర్ క్వశ్చన్. సేమ్ మన ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసినట్లే. ముందు క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేసాం? ఫస్ట్ డిస్కౌంట్ మనకి 30% ఇచ్చారు, సెకండ్ డిస్కౌంట్ 10% ఇచ్చారు. ఓకే, మనం డిస్కౌంట్ అని దేని మీద చెప్తాం? మార్కెట్ ప్రైస్ చెప్తాం. మరి మార్కెట్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. దేర్ఫోర్ assume 100. MP into 100 into our first discount 10%, 100% minus 30%, 70%, 70/100. Second discount 10%, 100% minus 10%, 90%, 90/100. Okay students, now 100 comma 100 get cancelled, 0 comma 0 get cancelled, 0 comma 0 get cancelled, 7 9 63. What is 63? SP. మీకు తెలుసు. Okay, our MP is 100, SP is 63. By using both MP and SP, we can calculate discount. What is discount? MP minus SP. 100 minus 63. What is the balance? 37. Per 100, 37. Therefore, we say 37% answer. These are answer. Okay, friends. Please follow this kind of shortcut methods in your competitive exams. మీకు పర్మనెంట్ గుర్తుండిపోతుంది.